నెక్స్ట్ వచ్చి ఓరల్ క్యాన్సర్. ఇది మన ఇండియాలో చాలా కామన్ గా కనిపించే క్యాన్సర్ ఇది. ఇది ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అంటే ముఖ్యంగా ఆల్కహాల్, స్మోకింగ్, కాన్పరాస్, గుట్కా, కైని ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు నోట్లో ఏదైనా చిన్న పుండు గానీ లేకపోతే ఏదైనా మంట ఉన్నప్పుడు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సింపుల్ ఓరల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఈ ఓరల్ క్యాన్సర్ కి ఈ చిన్న ఓరల్ ఎగ్జామినేషన్ సరిపోతుంది. ఇదే స్క్రీనింగ్ టెస్ట్. నెక్స్ట్ వచ్చి లంగ్ క్యాన్సర్. అంటే ఇది హై రిస్క్ ఇండివిజువల్స్ మాత్రమే, నాట్ ఫర్ ఆల్ పీపుల్. దీనికి అంటే హై రిస్క్ ఇండివిజువల్స్ అంటే ఎవరంటే చాలా సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళని హై రిస్క్ ఇండివిజువల్స్ అని గుర్తిస్తాము. వాళ్ళకి 50 years పైన ఉంటే వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ లో డోస్ సిటీ స్కాన్ చేసుకుంటే తొలి దశలోనే లంగ్ క్యాన్సర్ ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కోలరెక్టల్ క్యాన్సర్. కోలరెక్టల్ క్యాన్సర్ చేసే స్క్రీనింగ్ టెస్ట్ పేరు వచ్చి స్టూల్ టెస్ట్. అంటే మోషన్ లో మనకి బ్లడ్ పోయేది తెలియకపోయినా చాలా మైన్యూట్ క్వాంటిటీస్ లో బ్లడ్ వెళ్ళినా గానీ దాన్ని కనుక్కునేకి స్టూల్ టెస్ట్ ఫర్ అకట్ బ్లడ్ అంటాం. అదొకటి. రెండోది కొలనోస్కోపీ. అంటే ఎండోస్కోపీ లాగా ఒక ట్యూబ్ ని వెనక నుంచి మలద్వారం నుంచి పంపించి అది మానిటర్ లో చూస్తారు. దాన్ని కొలనోస్కోపీ టెస్ట్ అంటారు. ఇవి స్టాండర్డ్ గా స్క్రీనింగ్ టెస్ట్ ఉన్న క్యాన్సర్స్. ఈ ఇంతకుముందు చెప్పినట్టు ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ ని తొలి దశలోనే మనం కనుక్కోవచ్చు. తొలి దశలోనే కనుక్కోవడం వల్ల క్యూర్ అందించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా మంది ఈ టెస్టులు చేసుకోవడానికి చాలా భయపడుతుంటారు. ఏదైనా టెస్ట్ రాసిస్తే ఏదో ఒక టెస్ట్ రాసిస్తారు, ఏదో ఒక జబ్బు అండగడతారు అంటారు. ఒకవేళ టెస్ట్ రిపోర్ట్ నెగిటివ్ వచ్చిందంటే ఊరికే డబ్బుల కోసం టెస్టులు రాశారంటారు. ఇలా ఆలోచించకుండా ఈ టెస్టులు అనేది మన ఫ్యామిలీ కోసం మనం చేసుకుంటున్నాము. మన ఫ్యామిలీకి మన తప్ప ఎవరున్నారు, సో తొలి దశలోనే మనం కనుక్కుంటే చాలా మంచిది అని చెప్పి ఈ టెస్టులు చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను, మన ఫ్యామిలీకి మనము ఇచ్చే వాల్యుబుల్ గిఫ్ట్ ఏంటంటే మన హెల్త్ మాత్రమే.